హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గమనండి, ప్రొద్దున్నే షాప్స్ ఓపెన్ అవ్వక ముందు జనాలు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము వెమ్లవాడ వెళ్దామని ప్లాన్ చేశాను ఫ్రెండ్స్తో పాటు. వస్తున్నాం, స్టార్ట్ అవ్వు అని చెప్పినారు. నేను వచ్చి 10 minutes అవుతుంది లిటరల్గా. ఒక్కదాన్నే వెయిట్ చేస్తున్నా. మిగతా 4 members ఒక్కోళ్ళు కూడా రాలేరు. ఇంకా మీ ఫ్రెండ్స్లో కూడా ఇట్లా లేట్ కమ్మర్స్, లేట్గా వచ్చేవాళ్ళు, చిరాకు తెప్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వచ్చారు ఫ్రెండ్స్. వయ్యారి ఆమెనైతే ఇంకా 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 అంటే ఇంకా కూడా రాలేదు గైస్. ఆమె కొంచెం కూడా సెన్స్ లేదు. ఈమెనే లేట్ చేసింది. ఈమె వల్ల ఆమెకి లేట్ అయింది. హాయ్ బాయ్. మళ్ళీ కంటిన్యూ చేస్తాం వీళ్ళు చేసే కోతి పనులన్నీ. చాయ్లో మురుకులు అంట గైస్. ఈమె వల్ల లేట్ అయింది. ఇప్పుడు నాకు చిరాకు వస్తుంది గైస్, ఇంతసేపు వెయిట్ చేయాలంటే. మళ్ళీ ఇంకిడికి వచ్చి ఆ సోది ఆ ఫోన్లలోనే మునుగుతున్నారు. ఏముందో అది అట్లా ఆ ఫోన్లలో. ఆమె వెమ్లవాడ పోతాం కదా, పోతామా? ఆడ బయట బొమ్మలు ఉంటాయి, బస్ బొమ్మ కొనిస్తే. బస్సు కావాలి, బస్ బొమ్మ కొనిస్తే అయిపోతుంది. గైస్, అలానో ఇలానో వెమ్లవాడ బస్ స్టాప్ వరకు రీచ్ అయ్యాం. తర్వాత అక్కడ నుంచి ఆటోస్ ఉన్నాయి. బట్ ఆటో ఛార్జెస్ ఈచ్ 120 అని చెప్పారు. అండ్ ఇట్స్ ఫేక్ గైస్. వచ్చేటప్పుడు 10 rupeesకే తీసుకొచ్చారు అని కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. Guys, finally reached టెంపుల్ బయటే ఉన్నాం. ఇప్పుడే కొబ్బరికాయ తీసుకున్నాం. సో లోపల జనాలు వెళ్తున్నారో తెలీదు, బయటనైతే చాలా జనాలు కనిపిస్తున్నారు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మీకు దేవుడిని కూడా చూపిస్తాను. గ్యాస్ ఆ రోజు గుండం క్లోజ్ ఉండే, సో పైనుంచి తీసింది. గైస్, ఇదంతా టెంపుల్ లోపల. జనాలు చూడండి, చాలా మంది ఉన్నారు. అయినా దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. బట్ గుడిలో నో ఫోన్స్ అలౌడ్. ఫోన్ తీసుకెళ్ళా కానీ దేవుడి దగ్గర తీయని ఛాన్స్ లేకుండే. సో ఒక శివుడి విగ్రహం చూపిస్తా, దాన్ని చూసి మొక్కుకోండి. చూడండి గైస్, సో వెమ్లవాడలో శివుడి దర్శనం తర్వాత ఇంకో 2 శివుడి గుడిలు ఉన్నాయి. జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వస్తే చాలా దగ్గరలోనే ఉంది టెంపుల్. అక్కడ ఒక టెంపుల్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. పక్కా మీరు వెమ్లవాడ వచ్చినప్పుడు ఆ టెంపుల్కి మాత్రం రాకుండా వెళ్ళకండి. అండ్ ఆ టెంపుల్కి రూట్, ఆ టెంపుల్ ఎక్కడ ఉందో నేను మీకు చూపిస్తాను. అండ్ గైస్, ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. చాలా అంటే చాలా రష్ ఉంది, అక్కడికి వెళ్ళట్లేము. అండ్ ఆ టెంపుల్ని నేను మీకు చూపిస్తాను. అండ్ శివుడి గుడి అని చెప్పాక
సో ఈ గుడి నుంచి స్ట్రైట్గా వెళ్తే అంటే అక్కడ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి గుడి నుంచి స్ట్రైట్గా వచ్చిన ఈ శివాలయం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అటు స్ట్రైట్గా వెళ్ళాలి. అది షోదరు. అండ్ ఆ టెంపుల్ నుంచి వచ్చే వేలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్లో చాలా మంది బోనాలు తీస్తున్నారు. అండ్ చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఈరోజు థర్స్డే అయినా కూడా టెంపుల్లో అయితే జనాలు ఫుల్గా ఉన్నారు. నాట్ ఈవెన్ ట్యూస్డే, సండే కూడా కాదు. అండ్ చూడండి ఇది షాప్స్ ఇవన్నీ. We are at కొండగట్టు. సో కొండగట్టు హనుమాన్ చాలా ఫేమస్, అందరికీ తెలుసు. ఉర్రతేనే ఎంబట పడతాయి. సో గైస్ ఫుల్ కోతులు ఉన్నాయి. ఈమె ఫేస్ ఉంది గైస్, కోతులు వస్తుంది. సో ఇక్కడ షేర్ ఆటోస్ ఎక్కి గుట్ట పైనకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఆటో దగ్గరకు వచ్చాము. జస్ట్ బస్ స్టాప్లో దిగి ఇట్లా సందులోకి వస్తాం. సో వెమ్లవాడలో దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆటోస్ ఉంటాయి గైస్, అది డైరెక్ట్ గుట్టపైకి తీసుకెళ్తుంది. బస్సెస్లో అయితే బస్ స్టాప్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రిఫర్ ఆటోస్ అయితే బెటర్, డైరెక్ట్ టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇలా వచ్చేసాం. యాక్చువల్గా ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నాను, కానీ పక్కన జనాల్ని చూసి ఆగిపోయాను. Guys, finally we are at కొండగట్టు హనుమాన్ టెంపుల్. సో గుట్ట పైకి వచ్చేసాం. ఇప్పుడు హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాం. నేను చిన్నప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది గైస్. టెంపుల్లోకి వచ్చేసాం.
జనాలు అయితే ఫుల్ ఘోరంగా ఉన్నారు గైస్. పిచ్చిలేసి తాగే లేచింది. ఎట్లుంటే అట్లా వస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గైస్ ఇదంతా కొండగట్టులో టెంపుల్ బయట ఉన్న ఏరియా. ఇటు స్నానాలు చేయడానికి ఒక గుండం కూడా ఉంది. అండ్ కోతులు కూడా చాలా ఉన్నాయి. గాయ్స్ కొండగట్టులో కూడా దర్శనం అయిపోయింది ఫైనల్ గా. అసలు కొండగట్టు మా ప్లాన్ లోనే లేదు, అయినా కూడా ఇక్కడ వేములవాడలో తొందరగా దర్శనం కావడం వల్ల కొండగట్టు కూడా వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. సో ఫస్ట్ వేములవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ శివాలయంలో అసలు సెకండ్ శివాలయంలో అసలు ఎంత పీస్ఫుల్ గా అంటే అంత పీస్ఫుల్ గా ఉంది గైస్. పక్కా వెళ్ళండి మీరు కూడా. వేములవాడకి వెళ్తే జస్ట్ 5 minutes నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ అక్కడి నుంచి అక్కడ అమ్మవారి టెంపుల్లో రష్ లేకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక శివాలయం కూడా ఉంది. 3 శివాలయం టోటల్ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ తో కలిపి. అండ్ దెన్ సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కొండగట్టుకి ఆటోస్ ఉంటాయి అండ్ బస్సెస్ కూడా ఉంటాయి గైస్. ఈ ఫ్రీ బస్ల వల్ల ఆటోస్ కి రావడమే చాలా బెటర్. ఆటోస్ కి అక్కడ నుంచి 40 రూపీస్ కొండగట్టు టెంపుల్ వరకు రానికి. అదే ఇక్కడికి కొండగట్టు బస్ స్టాప్ నుంచి టెంపుల్ వరకు రానికి 30 రూపీస్. సో ప్రిఫర్ ఆటోస్, కూర్చొని మంచిగా రావచ్చు ఆరాంగా. అండ్ దెన్ అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రష్ ఏం లేదు ఈరోజు. దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది గైస్. నా మొహం ఎంత పీస్ఫుల్ గా ఉందో ఇక్కడ కూడా అంతే పీస్ఫుల్ గా ఉంది గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. బై బై.